అడవుల్లో ఉండాల్సిన వన్యమృగాలు జనావాసాల్లో హల్చల్ చేస్తున్నాయి. ఒకవైపు పులి, మరొక వైపు ఏనుగుల గుంపు కలకలం రేపడంతో ఆదిలాబాద్ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆదిలాబాద్ మహారాష్ట్ర సరిహద్దుల్లో వన్యప్రాణులు అలజడి సృష్టిస్తున్నాయి. జనావాసాల్లోకి వచ్చి ఊర్ల మీద పడి పశువులు మనుషులపై దాడులు చేస్తున్నాయి. దీంతో భయాందోళన చెందుతున్నారు స్థానికులు. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో పులి దాడితో స్థానికులు క్షణక్షణం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కార్వన్ గ్రామంలోని ఆర్ఐ ఆలయ సమీపంలో పొలాల్లో ఎద్దుపై అటాక్ చేసింది పులి. అదే సమయంలో అప్రమత్తమైన రైతులు స్థానికులు కేకలు వేయడంతో ఎద్దును వదిలేసి అడవులకు పరుగులు తీసింది పులి. కళ్ల ముందే జరిగిన పులి దాడి దృశ్యాలను మొబైల్లో షూట్ చేశారు స్థానికులు. పులి దాడితో వణికిపోయారు. పులి దాడిపై అధికారులు చర్యలు చేపట్టాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే మానిటర్ పులితో భయపడుతున్న ప్రజలను మరోవైపు ఏనుగుల గుంపు హడలెత్తిస్తోంది. చంద్రపూర్ జిల్లా సిందేవాహి తాలూకాలో పులులకు ఏనుగుల గుంపు తోడైంది. ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి గడ్చిరోలి జిల్లా నుండి చంద్రపూర్ జిల్లాలోకి ప్రవేశించాయి గజరాజులు. సిందేవాహి తాలూకాలోని కుకథేటి, కలంగావ్ గన్న గ్రామాల మీదుగా సంచరిస్తున్నాయి. దీంతో సిందేవాహి తాలూకా ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఏ నిమిషమైనా సిందేవాహి తాలూకా నుండి తాడోబాలోకి ఏనుగుల గుంపు ఎంట్రీ ఇస్తుందేమో అని ఆందోళన చెందుతున్నారు. గ్రామస్తుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు.